హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో పిల్లలకి లూజ్ మోషన్స్ అయినప్పుడు సగ్గు బియ్యంతో జావాని ఎలా చేసుకోవాలో చూద్దాము. అంతేకాకుండా జ్వరంతో ఉన్నప్పుడు కూడా వాళ్ళకు మనం ఏం చేసి పెట్టినా అస్సలు తినరు. అలాంటప్పుడు మీరు ఈ సగ్గు బియ్యాన్ని చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. అలాగే మోషన్స్ కూడా చాలా బాగా తగ్గిపోతుంది. మా బాబుకి లూజ్ మోషన్ అయినప్పుడు నేను ఈ సగ్గు బియ్యం జావాని చేసి ఇచ్చాను. చాలా ఇష్టంగా తిన్నాడు, అలాగే తొందరగా కూడా తగ్గిపోయింది. అందుకే ఈ రెసిపీని మీతో కూడా షేర్ చేసుకుందామని నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇప్పుడు ఈ సాబుదానా జావాని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఒక టీ గ్లాస్ తీసుకున్నాను నేను సాబుదానాను. దీనిని 2 సార్లు బాగా కడిగి 1 గంట పాటు నానబెట్టుకోవాలి. నేను ముందుగానే దీనిని నానబెట్టుకున్నాను. చూస్తున్నారు కదా, ఈ సగ్గు బియ్యాన్ని నేను ఈ జావా చేయడానికి ముందు 1 గంట సేపు నానబెట్టి పెట్టుకున్నాను. ఇలా నానబెట్టడం వల్ల ఇవి బాగా ఉడికిపోతాయి. ఇప్పుడు మనం ఒక కుక్కర్ తీసుకొని అందులో మనం నానబెట్టిన సగ్గు బియ్యాన్ని వేసుకోవాలి. అలాగే వాటర్ని కూడా సగ్గు బియ్యం మునిగేంత వరకు వేసుకొని దీనిపై మూత పెట్టేసి స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వాలి. 3 విజిల్స్ తర్వాత దీనిని మూత తీసి చూస్తున్నారు కదా, చాలా బాగా ఉడికిపోయింది. ఇది వైట్ కలర్ నుంచి ఈ కలర్కి చేంజ్ అయ్యిందంటే ఇవి బాగా ఉడికిపోయినట్లే. ఇప్పుడు దీన్ని మనం సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాము. ఇలా చేసుకున్న జావాలో బెల్లంనైనా లేదా కొద్దిగా సాల్ట్నైనా వేసుకోవచ్చు. మీ పిల్లలు ఎక్కువగా స్వీట్ను తింటున్నట్లయితే మీరు ఖచ్చితంగా బెల్లాన్ని వేసుకోండి. మా బాబు ఇందులో సాల్ట్ వేస్తే ఇష్టంగా తింటాడు, అందుకని నేను కొద్దిగా సాల్ట్ను వేసుకుంటున్నాను. చూసారు కదా, లూజ్ మోషన్ అయిన వెంటనే పిల్లలకు ఈ జావాని చేసి పెట్టాము అంటే చాలా తొందరగా తగ్గిపోతుంది. ఈ సాబుదానా జావాను పిల్లలకు వారానికి 2 లేదా 3 సార్లు ఇవ్వడం వల్ల వాళ్ళ వెయిట్ గెయిన్ కూడా చాలా ఉపయోగపడుతుంది. ఈ సగ్గు బియ్యం జావా పిల్లలకనే కాదు పెద్దవాళ్ళకు కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లు అయితే తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకా తెలియని వాళ్ళకు కూడా ఈ వీడియో షేర్ అయ్యే అవకాశం ఉంది. ఈ వీడియోని పూర్తిగా చూసినందుకు థ్యాంక్ యూ.